హే ఫుడీస్, వెల్కమ్ టు ఫుడీ బైట్స్. కరకరలాడే అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అరటికాయకి పొట్టులు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, అరటికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఇలా చూపించినట్టు. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. చూడండి, అరటికాయ అనేది బాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఇది మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చే వరకు మనము అంతలోపు ఒక మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో పుట్నాలు, అందులోకి ఎండుమిర్చి వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్గా. అందులోనే వెల్లుల్లి అండ్ కాస్త పసుపు కూడా వేయండి. అలానే ధనియాల పొడి, ఉప్పు కూడా వేసుకొని బాగా బరకగా ఇలా చూపించుతున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు అనేటివి మనకు బాగా మంచి కలర్గా క్రిస్పీగా అయ్యాయి. దాంట్లోనే గ్రైండ్ చేసుకున్న మన మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో మనం ఎక్కడ కారం పొడి అనేది వాడలేదు. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బాగా మంచి కలర్ వచ్చేసాయి. క్రిస్పీగా అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు క్రిస్పీగా ఈవినింగ్ వరకు కూడా అలానే ఆ క్రిస్పీనెస్ తోటి అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.